టాలీవుడ్లో తమ్మా భరద్వాజ్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. లెనిన్ బాబుగా మంచి పాపులర్ పర్సన్గా ఉన్న ఈ తమ్మారెడ్డి సీనియర్ దర్శక నిర్మాత టాలీవుడ్కు తమ సేవలు అందించాడు. అయితే అదే క్రమంలో ఆయన మాట సూటిగా సుత్తి లేకుండా మాట్లాడుతూ ఉండడం వల్ల తన భావాలు వ్యక్తపరచడంలో ఎటువంటి మోమాటాలకు పోకుండా కాస్త తేడా వస్తే చాలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ హాట్ న్యూస్ గా ఎప్పటికప్పుడు మీడియా న్యూస్ లో ఉంటారు. అయితే అదేదో చిన్న హీరోల పైన కాదు, ఎవరైనా ఒకటే అన్నట్లుగా మాట్లాడతారు తమ్మారెడ్డి. ఇదిలా ఉంటే ఒకప్పుడు తరచూ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు ఈ దర్శక నిర్మాత. ఈ మధ్య కాస్త డిఫరెంట్ గా తానే సొంతగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తాను చెప్పదలుచుకున్న మాటలను అందరికి తరచూ చేరవేస్తూ తెగ బిజీగా ఉంటున్నాడు. అదే క్రమంలో ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు టాప్ హీరోలకు టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా ఉంది. ఆయన మాట్లాడుతూ ఈ మధ్య తెలుగు సినిమా రంగంలో పెరిగిపోతున్న 100 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాలు కల్చర్ పై ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. ఒక హీరో రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్లు అంటే దర్శకుడు కూడా దాదాపు అంతే ఉంటుంది అని అంటున్నాడు. హీరోయిన్లు కూడా అంతే కదా, మొత్తం కలిపితే 50 కోట్లు అవుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక భారీ హీరోల సినిమాల కోసం 200 రోజులకు పైగా షూట్ చేస్తారు కాబట్టి రోజుకు 15 లక్షలు ఖర్చు వేసుకున్నా మరో 20 కోట్లు ఖర్చు అవుతుంది అన్న షాకింగ్ నిజాలు బయట పెట్టాడు భరద్వాజ్. అయితే ఈ డబ్బు అంతా బయటకి నుంచి తెస్తారు కాబట్టి వడ్డీల కోసమే 15 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటూ మరొక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఈ టెన్షన్ మధ్య టాప్ హీరోలతో సినిమా తీసే నిర్మాతలకు సినిమాల క్వాలిటీ గురించి చూసుకునే తీరిక ఎక్కడ ఉంటుంది అంటూ నేటి టాప్ హీరోల సినిమాల నిర్మాతలు పరిస్థితులు వివరించాడు తమ్మారెడ్డి. ఆయన మాటల్లో చాలా నిజం అయితే ఉంది, కానీ అసలు మ్యాటర్ ఏమిటంటే ఆయన చేసిన కామెంట్స్ లో సాక్షాత్తు పవన్, మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్ ల హీరోలనే అన్నట్టు ఊహించుకున్నట్టు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్ గా.